వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఇప్పటికీ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీకి హ్యాండ్ ఇచ్చిండ్రు. దానం నాగేందర్, కడియం శ్రీహరి. లోక్సభ అభ్యర్థులను ప్రకటిస్తే వాళ్ళు బీఆర్ఎస్ టికెట్ వద్దని వేరే పార్టీలకు పోయి టికెట్ తీసుకుంటున్న టైం ఇది. ఇట్లాంటి టైంలో ఫోన్ ట్యాపింగ్ లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ టైంలో టీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఆయన ఫస్ట్ టైం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఫస్ట్ టైం ఫీల్డ్లోకి వెళ్తున్నారు. ఇప్పటికి 2 బహిరంగ సభలు పెట్టిండ్రు కేసీఆర్. ఒకటి నల్గొండలో శ్రీశైలం జలాలు దానికి సంబంధించిన ఇష్యూ పైన నల్గొండలో బహిరంగ సభ అయింది. ఒకటి కరీంనగర్లో ఒక బహిరంగ సభ అయింది, ఫస్ట్ బహిరంగ సభ. కానీ ఫీల్డ్లోకి వెళ్ళలేదు, డైరెక్ట్గా జనాలను కలవలేదు కేసీఆర్. ఫస్ట్ టైం ఆయన పార్టీ అధికారం దిగిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఆయన రేపు ఫీల్డ్కి వెళ్తున్నారు. డైరెక్ట్గా రైతులను కలవబోతున్నారు, ఎండిన పంటలను పరిశీలించబోతున్నారు. రేపు ఉదయం 10:30కు జనగామ జిల్లాలో దేవూర్పల్ల మండలం దావరత్ తండాలో ఎండిపోయిన పంటలు పరిశీలించబోతున్నారు కేసీఆర్. 11:30కు సూర్యాపేట జిల్లాలో అరవపల్లిలో ఎండిపోయిన పంటల పరిశీలన. తర్వాత 3 గంటలకు మీడియా సమావేశం. 4:30కు నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలించబోతున్నారు. ఫస్ట్ టైం కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా జనాలను కలవబోతున్నారు. ఆయన 10 సంవత్సరాల క్రితం 2014 తెలంగాణ వచ్చే కన్నా ముందు ఇట్లాంటి పబ్లిక్ ఇష్యూస్లో డైరెక్ట్ పోయేవాళ్ళు. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కూడా చాలాసార్లు రైతులను కలిసిండ్రు. పంటలు నష్టపోయినప్పుడు, లేకపోతే అకాల వర్షాలతోన రైతులు తీవ్రంగా నష్టపోయినప్పుడు, భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడు ఇట్లా చాలాసార్లు డైరెక్ట్ కలిసిండ్రు. కానీ మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఫస్ట్ టైం రైతులను కలవబోతున్నారు. ఏం జరగబోతుంది అనే చర్చ ఒకటి రాజకీయ వర్గాల్లో చాలా ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది. కేసీఆర్ బయటకు వస్తున్నారంటేనే ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది అనే వ్యూహం అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లాంటి చర్చలు చాలా ఉంటాయి రాజకీయాల్లో, అదంతా జనాలకు కూడా బహిరంగంగా కూడా తెలిసినదే. ఇప్పుడు కేసీఆర్ ఇన్ని పరిణామాల మధ్య ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటికి వెళ్ళినారు. ఎంపీ అభ్యర్థులు అసలు మేము పోటీ చేయమని ఆల్రెడీ ప్రకటించిన తర్వాత వాళ్ళు మేము బీఆర్ఎస్ మీద పోటీ చేయమని చెప్పి కాంగ్రెస్ పోయి, బీజేపీ పోయి అక్కడ పోయి టికెట్లు తీసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయబోతున్నారు, కేసీఆర్ ఏ వ్యూహంతో రైతుల దగ్గరికి రాబోతున్నారు? నిజానికి రైతుల ఇష్యూ అడ్రస్ చేయాల్సిన ఇష్యూయే. రైతుల పరిస్థితి తెలంగాణ రాకముందు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు కొంతమంది అట్లాంటి సిచ్యువేషన్ కరువును చూస్తున్నారు. అంతకుముందు ఈ 9 సంవత్సరాలు అది పరిపాలకుల నైపుణ్యమా లేకపోతే దేవుని కృపనా తెలియదు. బట్ రైతులైతే సేఫ్గా ఉన్నారు. అకాల వర్షాలు వచ్చి పంటలు పోయినాయి. అట్లాంటి సీజన్ చూసినాం కానీ, సిచ్యువేషన్ చూసినాం కానీ కరువు కాటకాలం మాత్రం మన తెలంగాణలో చూలే ఈ 10 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ ఆ కరువులు కాటకాలను రైతులు కొత్తగా చూడాల్సి వస్తుంది. ఈ 10 సంవత్సరాల జనరేషన్ కూడా కరువు, వాళ్ళ ఫ్యామిలీలో రైతుల బాధలు, వేసిన పంటలు, చేతికొచ్చే పంటలు నోటికాడు బుక్క పోయినట్లుగా కరెక్ట్గా సగానికి వచ్చేసరికి కరెక్ట్గా పొట్ట పోసుకునే దిశలో వరి పంటలు ఎండిపోవడము, మిగతా పంటలు ఎండిపోవడము, ట్యాంకర్లతో తీసుకొచ్చి ఆ చేన్లను బతికించుకునే ప్రయత్నం చేయడము, తర్వాత చిన్న చిన్న పైపుల ద్వారా చిన్న నీళ్ళు వస్తే, నీళ్ళ సోర్స్ దొరికితే ఆ పంటను కాపాడుకునే ప్రయత్నం చేయడము, తర్వాత బోర్లు వేసి అవి పడక రైతులు అప్పలపాలు కావడం, ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళా మనం ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి బహుశా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ రైతులు అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. రేపు లోక్సభ ఎలక్షన్స్లో రైతుల ఎజెండా మెయిన్ ఎజెండాగా కావచ్చు కూడా. ఎందుకంటే రైతులకు ఇది ఒక గత ఎక్స్పీరియన్సే, పాత ఎక్స్పీరియన్సే, కానీ కొత్తగా చూస్తున్నారు. కొత్తగా రైతులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అట్లా ఉందా అంటే చాలా ఏరియాలో మనకు అట్లే కనిపిస్తుంది. చాలా వీడియోలు సర్క్యులేషన్ అవుతూ ఉన్నాయి. చాలా ఫోటోలు, రైతుల బాధలు అవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. కొన్ని పేపర్లు వాటిని రాస్తున్నాయి, అన్ని పేపర్లు రాస్తలేవు. రైతుల బాధలు పట్టించుకోలేవు అన్ని పేపర్లు. కొన్ని పేపర్లు మాత్రం పలానా దగ్గర ఇట్లా అయింది, పలానా దగ్గర రైతులు రోడ్డుకి నిరసన తెలిపినారు, పలానా దగ్గర పంట కొట్టుకుపోయింది, పలానా దగ్గర ఎండిపోయింది, ఇట్లా కొంత చూపిస్తున్నారు. మొత్తం తెలంగాణ మొత్తం అట్లాంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు, కానీ చాలా వరకు రైతులు ఆ ఇబ్బందులు ఉన్నారు. ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ సమస్యలకు పోయిన రైతాంగం అంతా కూడా మళ్ళీ పంటలు ఎండిపోయి, చేతికొచ్చే పంట పోయి, ఇట్లాంటి సమస్యలు రైతాంగం ఫేస్ చేస్తుంది. కాబట్టి కేసీఆర్ ఆ సమస్యను అడ్రస్ చేయబోతున్నారు. ఆ సమస్యను ఆయన తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నట్టయితే చాలా క్లియర్గా కనబడుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా కేవలం తాగునీటి సమస్య రాకుండా చూస్తామని చెప్తున్నారు తప్ప ఈ సమస్యను అడ్రస్ చేయలేదు. అసలు ఈ పేపర్లలో వచ్చే వార్తలు, సోషల్ మీడియాలో జరిగే వీడియోలు అవి అబద్ధమా తప్ప, నిజంగానే రైతులు అంత సమస్యలో ఉన్నారా లేరా, ప్రభుత్వం నుంచి ఎవరన్నా ఒక కమిటీలు వేసి, చాలా కమిటీలు వేస్తారు ప్రభుత్వంలో, మంత్రివర్గ ఉపసంఘాలు అంటారు, రకరకాల కమిటీలు వేస్తూ ఉంటారు, ఆఫీసర్స్తో కమిటీలు వేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళంతా గ్రౌండ్ పోయి ఎప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటారు. కానీ ఈ సాగునీళ్ళు లేక ఈ బోర్లు
బాయిలు ఎండిపోయి అసలు రైతులకు నీళ్లు లేక ట్యాంకర్లతోనే పోసుకుంటున్న సిచ్యువేషన్‌ని ఎందుకో ప్రభుత్వం అడ్రెస్ చేయలేదు. మిస్ చేసింది. ప్రభుత్వం మిగతా విషయాలను కొంత అడ్రెస్ చేయగలిగింది. తాగునీళ్ళ మీద శ్రద్ధ పెట్టింది తప్ప, సాగునీళ్ళ మీద ఎందుకో పట్టించుకోలేదు. సాగునీళ్ళు ఇంక ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేసిందా? లేకపోతే తక్కువ మంది రైతులుంటారని ప్రభుత్వం లెక్కలేసిందా? లేకపోతే అవసరం లేదు రైతులకు ఆల్రెడీ చెప్పేసినాం పంట లేదని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పంటలేసుకొని ఎండిపోతే మనమేం చేస్తామని ప్రభుత్వం అనుకుందా? ఏమైందో తెలవదు. కానీ ఈ సమస్యను అడ్రెస్ చేయడంలో మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా మనకు వైఫల్యం చెందినట్టుగానే మనకు అనిపిస్తుంది. రైతులు కలిసి ధైర్యం చెప్పొచ్చు. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. మంత్రులు ఉన్నారు. అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు. ముఖ్యమంత్రి ఉన్నారు. ప్రతి ఇష్యూను అడ్రెస్ చేసిన బాధ్యత వాళ్ళ పైన ఉంటది. రైతులు తక్కువ శాతంలో ఉన్నా, పంటలు ఎంత శాతం ఎండిపోయినా వాళ్ళను కనీసం భుజం తట్టి నీకు ఎండిపోయింది. నీకు దీనికోసం ఈ సోర్స్ చేయొచ్చు. సాగర్ కింద మొత్తం ఖమ్మంలో అయితే ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మంలో సాగర్ కిందనే ఆధారపడి 90% పంటలు పొలాలుంటాయి. రైతులుంటారు. మొత్తం ఎండిపోయింది. ఇప్పుడంతా వాళ్ళంతా రోడ్డెక్కుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందా అని. అట్లాంటి సిచ్యువేషన్ రైతులు ఫేస్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మనకు తెలిసి ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే ఏ రైతు దగ్గరకు పోలేదు. ఎక్కడ ఎండిన పంటను చూడలేదు. రైతులు ఎంత కడుపు మండితే వాళ్ళ పంటను అగ్గిపెట్టుకునే సిచ్యువేషన్ ఉంటది. చాలా ఏరియాలో అట్లాంటి సిచ్యువేషన్ కూడా చూసినాం. బర్రెలకు వదిలేసినారు, ఆవులకు వదిలేసినారు, గేదెలకు వదిలేసినారు, ఎద్దులకు వదిలేసినారు. పోనీ ఇంక ఏం చేస్తాం? దీన్ని కాపాడుకోలేని సిచ్యువేషన్. రైతు అట్లాంటి దారుణమైన సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు. అట్లాంటి సమస్యను ప్రభుత్వం ఎక్కడైతే ఫెయిల్ అయిందో ఆ ఇష్యూని కేసీఆర్ టేకప్ చేస్తున్నారు. పోతే పోని ఎమ్మెల్యేలు అనుకున్నారా? పోతే పోని ఎవరు పోని అనుకున్నారేమో కానీ జనాల సమస్యను మాత్రం కేసీఆర్ అడ్రస్ చేయబోతున్నారు. ఇది ఎట్లాంటి పరిణామాలు, ఎట్లాంటి ప్రభావం చూపిస్తుందో తెలియదు. రేపు ఎలక్షన్స్‌లో ఖచ్చితంగా కూడా రైతులు సంతృప్తిగా ఉంటేనే ఆ రైతు కుటుంబం, ఆ కుటుంబం మీద ఆధారపడిన వాళ్ళు, తర్వాత ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఉద్యోగులు ప్రైవేటు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగులు అందరికీ ఆ రైతు కష్టాలు చూసినప్పుడు బాధ అనిపిస్తది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఇష్యూను ప్రభుత్వం ఏ ఇష్యూని అయితే వదిలేసిందో కేసీఆర్ కరెక్ట్‌గా అదే ఇష్యూని పట్టుకున్నట్టు చాలా క్లియర్‌గా కనబడుతుంది. కాబట్టి కేసీఆర్ రాక చాలా ఇంపార్టెంటు. కేసీఆర్ రాక రాజకీయ వర్గాలు కూడా చాలా చర్చ అయితే జరుగుతుంది. కేసీఆర్ కంటిన్యూగా ఈ యాత్ర చేయబోతున్నారా? రేపు నేను చెప్పినట్లు జనగాము, నల్గొండ, సూర్యాపేట తర్వాత నెక్స్ట్ కూడా ఇదే ఇష్యూని పట్టుకొని తెలంగాణ మొత్తం బస్సు యాత్ర చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. బహుశా అట్లాంటి యాత్ర కూడా చేయబోతున్నారా? ఎలక్షన్స్‌లో రైతుల ఇష్యూ ప్రధానమైన ఎజెండా కాబోతుందా? ఇదంతా అయితే కొద్దిగా చూడాల్సి ఉంటది. బట్ కేసీఆర్ రాకపోయినా మాత్రం రాజకీయ వర్గాల్లో చాలా ఇంట్రెస్టింగ్ చర్చ అయితే జరుగుతుంది. జనాల్లో కూడా కొంత ఆసక్తికరంగా చూస్తున్నారు. కేసీఆర్ బయటకు వస్తున్నారు. ఏం చేస్తారు? ఏం చెప్తారు? ఏం చేయబోతున్నారన్న ఇంట్రెస్ట్ అయితే జరుగుతుంది. చూద్దాం ఏం చేస్తారో. స్టే ట్యూన్ టు సిగ్నల్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.